గురుభ్యో నమ. శ్రీ శ్రీ సద్గురు సదానంద శివయోగి మహారాజ్ జీవిత చరిత్ర 8వ భాగం. హనుమంతప్ప ఈ విధంగా లౌకికమైన విషయాల్లో పాల్గొంటేనే పారమార్థిక విషయాలపై కూడా ఆయన మనస్సు తరచూ మరలసాగింది. ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించడం, వాటి గొప్పతనాన్ని తెలుసుకోవాలనే తపన రోజురోజుకు పెరిగింది. ఆధ్యాత్మికవేత్తలు, గురువులు, గురుభక్తి కలిగిన శిష్యులను కలిసి వారి గురించి తెలుసుకునేవారు. వారి అనుభవాలను వినాలని ఆయన హృదయంలో బలమైన కోరిక కలిగేది. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఆరాటం మరింత ఎక్కువై ఆసక్తి పెరిగింది. ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రారంభమైన కాలంలోనే హనుమంతప్ప గారికి సంతాన ప్రాప్తి కలిగింది. హనుమంతప్పకి 3 కుమార్తెలు, 1 కుమారుడు జన్మించారు. హనుమంతప్ప గారు ఒక్కొక్కరికి వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. దైవానుగ్రహంతో హనుమంతప్ప సంతానానికి అందరికీ సంతానం కలిగింది. సద్గురు సదానంద శివయోగి మహారాజ్కి జై.